అందరికీ మరణాత మరణాత మరణాత. దేవుని యొక్క సముఖములోనికి వచ్చిన మనెల్లరను మన ప్రియుడు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపా సమాధానములు దేవదేవుడు మనెల్లరకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపువైన మా గొప్ప దేవా, మీ ఘనమైన, మీ శక్తి కలిగిన, మీ ఉన్నతమైన, మీ అద్భుతమైన నామమునకై వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ఏర్పాటును బట్టి గత కాలమంతా మీ యొక్క కౌగిటిలో మమ్మలను కాచి కాపాడి భద్రపరచి దేవా, ఈ పునరుద్ధాన దినమున నిన్ను ఆరాధించుటకు, నీ మాటలు వినుటకు, నీ యొక్క సన్నిధిలోనికి వచ్చి నిన్ను స్తుతించుటకు దేవా, మీ యొక్క పాదముల దగ్గరకు తీసుకుని వచ్చిన తండ్రి మీకు వందనాలు. మీరే మా అందరితోనూ మాట్లాడమని, మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును దయచేయమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికి మరొక్కసారి మరణాత. వందనములు నీకు శుభవందనములు నీకు ఆనందముతో కూడిన నా హృదయం వందనములు నీకు ఆనందముతో కూడిన నా హృదయం వందనములు నీకు దైవానారము నా తనున వ్రాయుము నా జీవమంతయు నీతో నిండా జీవసింపుము నా జీవమంతయు నీతో నిండా జీవసింపుము. అందరికి మరొకసారి మరణాత. దేవుని యొక్క వాక్యపాఠ్య భాగములో నుండి పరిశుద్ధ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్యపాఠ్య భాగాన్ని చదువుకుందాం. అది సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య పాఠ్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఈ వాక్య భాగాలలో వ్రాయబడినటువంటి మాటలు చూడండి, ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీయులకు ఎప్పుడు కూడా యుద్ధమే. ఫిలిష్తీయులు ఎలాంటి వారు అంటే ఒక ప్రాంతం
ప్రాంతములో స్థిరత్వం అనేది వారికి ఉండేది కాదు. ఈ ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి, అక్కడి నుండి ఇంకొక ప్రాంతానికి వీరు సంచారము చేస్తూ వెళ్ళేటువంటి వారు. అయితే ఇశ్రాయేలీయులు ఎలాంటి వారయ్యా అంటే ఒక గురి కలిగినటువంటి వారు. ఇశ్రాయేలీయులు ఎలాంటి వారటండి? ఒక గురి కలిగి నడిచేటువంటి వారు ఇశ్రాయేలీయులు. ఫిలిష్తీయులకు ఒక గురి అనేది ఏమీ కూడా లేదు. దేవుని యొక్క వాక్య భాగాలలో మనం చూస్తే నేటి దినాన వ్రాయబడినటువంటి మాటలో ఫిలిష్తీయులకు వచ్చినటువంటి ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీయులకు జరిగినటువంటి యుద్ధములో ఫిలిష్తీయులైనటువంటి వారు ఓడిపోయారు. ఓడిపోయినటువంటి వారు ప్రియ దేవుని బిడ్డలారా ఆ ప్రాంతాలలో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే విజయోత్సవముతో, జయోత్సాహముతో ఇశ్రాయేలీయులైనటువంటి వారు సౌలు ఇంకా దావీదు ఈ యొక్క సైన్యం అంతా కూడా ఎక్కడికి వస్తూ ఉన్నారయ్యా అంటే ఈ యొక్క ఇశ్రాయేలీయుల ప్రాంతానికి వస్తూ ఉన్నారండి. గొప్ప విజయోత్సాహముతో వస్తూ ఉన్నారు, గొప్ప సంతోషముతో వస్తూ ఉన్నారు, ఆనందముతో వస్తూ ఉన్నారు. ఈ విధంగా వస్తూ ఉన్నప్పుడు, ఈ విధంగా వచ్చినప్పుడు ఆ ప్రాంతములో ఉన్నటువంటి స్త్రీలు ఒక గొప్ప పాట పాడారు. ఏమండి? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఒక గొప్ప పాట పాడారట. ఏం పాటది? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. ఏమండి? ఏం పాటట? సౌలు 1000 కొలది మందిని శత్రువులను హతమారిస్తే దావీదు 10,000 మందికి పైగా శత్రువులను హతమార్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఒక్క పాట దావీదు గారిని ఆ ప్రాంతంలో నివసించనీయకుండా చేసిందండి. తెలుసా అమ్మా? ఈ ఒక్క పాటతో దావీదు ఏం చేశాడో తెలుసా? ఉన్నటువంటి ప్రాంతము నుండి సౌలుకు భయపడి ఇంకొక ప్రాంతానికి పారిపోయాడు. సౌలుకు భయపడి ఏ ప్రాంతానికి పారిపోయాడో తెలుసా? ఎవరినైతే జయించాడో, ఎవరి శత్రువులనైతే ఎదిరించాడో, ఎవరినైతే ఫిలిష్తీయులను హతమార్చాడు కదా ఆ ప్రాంతానికే పారిపోయాడు. చూడండి ఎలాగా ఉంది ఇది అమ్మా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించిన వారమైతే ఈ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. అయితే ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు యుద్ధం వచ్చింది. ఫిలిష్తీయులను ఇశ్రాయేలీయులు జయించారు. జయించి వారి యొక్క దేశానికి వచ్చినప్పుడు, వారి యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలైనటువంటి వారందరూ కూడి వాయిద్యములు వాయించుచు ఇంకా వారు పాడేటువంటి ఈ పాట ఎలాగా ఉంది అంటే సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. చూడండి, ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని ఏం చేశాడటండి? చూడండి, ఈ దావీదు ఏమైనా మాట్లాడా? అయ్యా, నేను ఇంతమందిని జయించాను, ఈ యొక్క యుద్ధములో ఇన్ని 1000 మందిని నేను జయించాను అన్నట్టు దావీదు ఏమైనా మాట్లాడా? ఏ మాట దావీదు మాట్లాడలా. లేదా సౌలు ఏమైనా మాట్లాడా అంటే ఎవ్వరు ఏ మాట కూడా మాట్లాడడం అనేది ఇక్కడ లేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగినటువంటిది ఏంటి అంటే స్త్రీలైనటువంటి వారు కలిసి పాడినటువంటి ఈ పాట దావీదు గారిని ఏ స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోయిందో, ఏ స్థితిలో నుండి ఎక్కడికి వచ్చాడో, మరలా ఎప్పటికీ ఆయన ఇశ్రాయేలు దేశానికి వచ్చాడో నేటి దినాన కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 10వ వాక్యం. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి
గాదు రాజైన ఆకీషునొద్దకు వచ్చెను. ఏమండి, ఎవరికి భయపడి? కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. సౌలు రాజుకు భయపడి దావీదు ఎక్కడికి వచ్చాడట? గాదు రాజైన. ఏమండి, మీరు విన్నారా? గాదు వాడైన. ఎవరండి ఆయన? గాదు వాడైన గొలియాతును ఎవరు సంహరించాడు? దావీదు. చూడండి, ఫిలిష్తీయులకు 5 ముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి. ఈ 5 ముఖ్యమైన పట్టణాలలో ఒక పట్టణము ఈ గాదు. ఇప్పుడు దావీదు ఎక్కడికి పారిపోవాలి? ఏదైనా అరణ్యానికి పారిపోవాలి, లేదంటే తన ప్రాణాన్ని రక్షించుటకు ఒక ప్రాంతము నుండి ఇంకొక ప్రాంతానికి ఈయన వెళ్ళవలసినటువంటి వ్యక్తి. కానీ ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు? ఏమండి, ఎక్కడికి వెళుతూ ఉన్నాడు అంటే చూడండి, సౌలునకు భయపడి గాదు రాజైన ఆకీషునొద్దకు వచ్చెను. ఆకీషు రాజు పేరేంటండి? ఆకీషు. ఈ ఆకీషు అనగా అర్థము ఏంటో తెలుసా? ఆకీషు అనగా అర్థము కోపము, క్రోధము, సర్ప ముఖము కలిగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి వ్యక్తి దగ్గరికి, ప్రేమ లేని ఒక వ్యక్తి దగ్గరికి, ఒక రాజు దగ్గరికి దావీదు ఇప్పుడు బయలుదేరి వచ్చాడు. ఈ మాటలను మనం గమనించిన వారమైతే ఈ వాక్యాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా, వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతనిని గూర్చినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా. అవండి, ఏమంటున్నారట సేవకులు? ఈ ప్రాంతానికి వచ్చాడు దావీదు, గాదు ప్రాంతానికి, గాదు పట్టణానికి వచ్చాడు. ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి ఫిలిష్తీయుల రాజు ఎవరయ్యా అంటే ఆకీషు. ఈ ఆకీషు ఇప్పుడు ఏం తన యొక్క సేవకులు ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే, ఇతడు ఇశ్రాయేలు రాజులో ఒకడు కాడా, ఇశ్రాయేలు రాజు కాడా, ఇతనిని గూర్చి స్త్రీలైనటువంటి వారు పాడినటువంటి పాటలు ఇతనిని గూర్చి కాదా? చూడండి ఏం మాట్లాడుతూ ఉన్నారండి అంటే, ఈ పాట ఎంత ఏ విధంగా పబ్లిసిటీ అయ్యిందో మనం గమనించాలి. అవండి, ఆ దినాలలో వీరు ఇశ్రాయేలీయులు పాడినటువంటి ఈ పాట ఎంతమందిని నొప్పించిందో, ఎంతగా దావీదును చూపిస్తూ ఉందో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం గమనిస్తే వారు అంటున్నారు, దావీదు ఈ మాటలు తన మనస్సులో ఉంచుకుని గాదు రాజైన ఆకీషునకు బహుభయపడెను. ఏమండి, అరే నేను ఫిలిష్తీయులను చంపాను, అంతేకాకుండా ఫిలిష్తీయుల సర్దారులలో ఒకడైనటువంటి గొలియాతును కూడా చంపింది ఎవరు? దావీదు. ఏమండి, ఫిలిష్తీయులతో యుద్ధం చేసింది దావీదే, ఫిలిష్తీయుల సర్దారులో ఉన్నటువంటి గొలియాతును సంహరించింది కూడా దావీదే. ఈ విధంగా చంపినటువంటి ఈ దావీదును ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? మన ప్రాంతానికి వచ్చాడు, మన ప్రాంతంలో మనం ఉన్న చోటుకు వచ్చాడు. ఇప్పుడు దావీదును మనం ఏమైనా చేయొచ్చు. అర్థమవుతుందా అండి? దావీదుని ఇప్పుడు మనం ఏమైనా చేయొచ్చు, అంతే కదండి. మన వాళ్ళని చంపినటువంటి వ్యక్తి మన చోటికి వస్తే ఊరకనే వారికి ఆశ్రయం ఇస్తామా? ఆశ్రయం ఇస్తారా? ఏం చేస్తారండి? ఎలాగా చంపాలి, అసలు వీడు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాడు, ఈ ప్రాంతానికి రావడానికి గల కారణం ఏంటి అని ఎన్నెన్నో ఆరాధిసే వారంగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన నేను మీకు తెలియచేస్తాను.
ఈ ఆకీషు రాజు ఎలాంటి వాడు అంటే బహు కోపము కలిగినటువంటి వ్యక్తి, క్రోధము కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఎవరైనా శత్రువులు మన దేశానికి వచ్చారు అని తెలిస్తే ఆ వ్యక్తిని సంహరించేటువంటి వ్యక్తి ఈ యొక్క ఎవరండి? ఆకీషు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, జరిగినటువంటిది ఏంటో దావీదు ఈ మాటలు తన మనస్సులో ఉంచుకొని గాదు రాజైన ఆకీషునకు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని ఏమండి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. ఎవరిని చెప్పండి? ఎవరిని? దావీదుని తీసుకెళ్లారండి. దావీదుని తీసుకెళ్లి వారు చెప్పిన మాట ఏంటి? ఇతడు ఇశ్రాయేలీయుల రాజు, ఇతడు మన సర్దారులను చంపినటువంటి వ్యక్తి, ఇతడు ఫిలిస్తీయులమైనటువంటి మనందరినీ కూడా హతమార్చి మన మీద జయించినటువంటి వ్యక్తి ఇతడే అని చెప్పినప్పుడు ఏమండి చెప్పినప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా దావీదు? ఇక చావు ముందుకెళ్ళాడు ఈ వ్యక్తి. దేని ముందుకెళ్ళాడండి? చావు ముందుకెళ్ళి నిలబడ్డాడు. ఈ చావు దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు ఇతన్ని ఎవరైనా బ్రతికించగలరా? ఏమండి తిరిగి 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 ఎక్కడికి వచ్చాడయా అంటే ఈ గాతు రాజు అయినటువంటి ఈ ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వీరు ఎలాగా జీవించగలడు? ఎలాగా బ్రతకగలడు? ఇతడికి ఆశ్రయం ఏంటి? అరే ఆ ప్రాంతానికి పోయినప్పుడు ఇశ్రాయేలీల దేశములో నేను ఉండాలనుకుంటే ఏమండి ఇశ్రాయేలీల దేశములో నేను ఉండాలనుకుంటే అక్కడ సౌలు నన్ను సంహరించాలనుకుంటున్నాడు. ఇక్కడ ఏమో ఈ గాదు రాజు అయిన ఆకీషు నన్ను సంహరిస్తాడు. ఏంటి నా పరిస్థితి ఏంటి? ఎలాగా? ఏం చేద్దాం? ఏమండి ఏం చేద్దాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఈ వాక్యం తెలియచేస్తూ ఉన్నటువంటి ఈ మాటల్లో అర్థమవుతుందండి. వాక్య భాగం తెలియచేస్తుంది. ఏం చేయాలి? ఇప్పుడు మరణపు అంచుల్లో ఉన్నాడండి. ఏం చేయగలడు? మీరు చెప్పండి. ఏం చేస్తాడండి రాజు? అరే గొలియాతునే సంహరించినటువంటి నాకు ఈ ఆకీషు ఒక లెక్క అనుకోవచ్చుగా. ఏమండి గొలియాతునే సంహరించినటువంటి నాకు ఈ ఆకీషు ఒక లెక్క, శత్రువులను సంహరించినటువంటి నాకు, 10,000 మందికి సైన్యానికి సంహరించినటువంటి నాకు ఈ ఆకీషు రాజు ఒక లెక్క. కానీ ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, ఏ టైంలో ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో దేవుడు జ్ఞానాన్ని పుట్టిస్తాడండి. అవండి ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ ఎలాగా మాట్లాడాలో, ఎలాగ వ్యవహరించాలో, ఎలాగా ఉండాలో, ఎలాగ తన ప్రాణాన్ని కాపాడుకోవాలో ఎవరు నేర్పిస్తారు? దేవుడే నేర్పిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రాజుగారి దగ్గరికి వచ్చినటువంటి దావీదు ఎలాగా ఉన్నాడో తెలుసా? ఒక పిచ్చి వాడులాగా ప్రవర్తిస్తున్నాడండి. ఏమండి ఎలాగ ప్రవర్తిస్తున్నాడట? చదవండి ఒకసారి. వెర్రివాని వలె నటించుచు. ఏమండి అమ్మా విన్నారా ఈ మాట? వెర్రివాని వలె నటించుచు ఈ తలుపులను పట్టుకుని ఈ తలుపులని ఇలా ఇలా గోకుతూ ఉన్నాడు. అర్థమవుతుందండి? అతని యొక్క ముఖం ఎలాగా ఉందో చూసారా? చూడండి, అతని ఉమ్ము అతని గడ్డం మీదగా. ఏమండి ఒక రాజు ఏంటి? ఫిలిస్తీయులను సంహరించినటువంటి గొప్ప రాజు ఇప్పుడు ఎలాగో ఉన్నాడో తెలుసా? ఒక పిచ్చివాడు లెక్క ప్రవర్తిస్తున్నాడు. అర్థమైందండి? ఒక పిచ్చివాడు లెక్క ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆకీషు రాజు దగ్గరకు వచ్చి తన యొక్క ముఖాన్ని వెర్రివాని వల్లే, అంటే పిచ్చివాడు, ఏం చేస్తున్నాడో అర్థం కాదు, ఎవరిని చూస్తున్నాడో అర్థం కాదు, ఎలా ఉంటున్నాడో అర్థం కాదు. ఇలాంటి వ్యక్తి ఎలాగా మారిపోయాడు అంటే ఒక పిచ్చివాని లాగా మారిపోయాడు. పిచ్చివాని లాగా ఆ గుమ్మాన్ని పట్టుకొని ఈ గుమ్మం తలుపులను ఇలా ఇలా గోకుతూ ఇలా ఇలా రుద్దుతూ ఉన్నాడు. అంతేకాకుండా తన నోటి నుండి ఉమ్ము తన గడ్డం మీదుగా కారిపోతూ ఉంది. చూడండి నటన.
ఏమండి, దావీదు గొప్ప రాజే కాదు, ఆస్కార్ అవార్డు ఇచ్చామండి, ఇన్ని మించిన నటుడు ఇంకొకడు ఉండడు. ఒక మాట చూడండి, 16వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనం. లోపలికి చూడండి 12వ వచనం అమ్మ. తోడుకుని వచ్చిన అతడు ఎర్రని వాడు. ఎలాంటి వాడటండి దావీదు? చూడండి, దావీదు ఎలాంటి వాడు? సౌందర్యవంతుడా కాదా? ఎర్రని వాడు, ఇంకా మంచి చక్కని నేత్రములు కలిగినటువంటి వాడు, ఇంకా చూచుటకు సుందరమైన వాడునై ఉండేనో. ఏమండి, దావీదు ఎలాంటి వాడు? చూడటానికి చాలా సుందరమైనటువంటి వ్యక్తి. ఇంత సుందరమైనటువంటి వ్యక్తి, చక్కని నేత్రములు కలిగినటువంటి వ్యక్తి, అమ్మా చక్కని మంచి, ఎలాగా చూడటానికి రమ్యంగా, చూడటానికి ఎంతో చక్కగా సొగసుగా అందంగా కనిపించేటువంటి ఇంత గొప్ప వ్యక్తి ఇప్పుడు రాజైన ఆకీషు దగ్గర ఎలాగ ఉన్నాడో తెలుసా? ఎలాగ ఉన్నాడండి? పిచ్చి వాడు లెక్కున్నాడు. అరే, ఈ పిచ్చోడిని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? రాజు అంటున్నాడు, ఈ పిచ్చివాడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? పిచ్చివాడికి శిక్ష విధించుటకు నేనేమైనా అన్యాయస్తున్నా? అర్థమైందండి? పిచ్చివాడికి శిక్ష విధించుటకు నేనేమైనా అన్యాయస్తున్నా? వీడిని తీసుకెళ్ళండి అంటున్నాడు. ప్రాణం కాపాడబడిందా లేదా? చూడండి, ఒక నటన తన ప్రాణాన్ని కాపాడింది. ఆలోచన పుట్టించినటువంటి వాడు చూడండి దేవదేవుడే. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవుని యొక్క సన్నిధానములో కూడా మనం కూడా కొన్నిసార్లు నటిస్తూ ఉంటాం. మన భక్తి ఎలాంటిది అంటే అమ్మా, 2 భక్తులు ఉంటాయట. ఒకటేమో పిల్లి భక్తి, ఇంకొకటేమో కుక్క భక్తి. ఎలాంటి భక్తి అటండి? పిల్లి భక్తి, రెండవది కుక్క భక్తి. ఈ పిల్లి ఏం చేస్తుందో తెలుసా? దానికి బాగా ఆకలేసినప్పుడు యజమానుడు వచ్చి ఏదైనా పెడితే, యజమానుడు వచ్చి దానికి కావలసిన పాలు తీసుకుని వచ్చి పెట్టాడు అనుకోండి, పెట్టిన వెంటనే యజమానుడి వైపు కూడా చూడదండి. పెట్టిన వెంటనే యజమానుడి వైపు కూడా చూడదు. ఆ పాలన్నీ తాగేసి నాలికని ఇలా అంటదట. నాలికని ఎలా అంటది? ఇలా అంటదంట. ఇలా అని, బాగా పెట్టావులే నువ్వు మాకు పాలు అంటదట అని యజమానుడి వైపు కూడా చూడకుండా వెళ్ళిపోతాడండి. ఏమండి, అలాంటి వారం మనం, దేవుడు మనకు మేలు చేసినా, దేవుడు మనల్ని తీసుకుని వచ్చి ఆయన సముఖంలో కూర్చోబెట్టినా, ఆయన మాటలు మనకు నేర్పిస్తూ ఉన్నా, ఆయన సన్నిధానంలోనికి మనల్ని తీసుకుని వస్తూ ప్రతిదినం మనల్ని కాపాడుతూ ఉన్నా, మన భక్తి ఎలాగా ఉంది? పిల్లి భక్తి లాగుందేమో. కానీ కుక్క ఎలాగా ఉంటుంది అంటే, ఏమండి, కుక్క ఎలాగా ఉంటుందంటే, నీవు తీసుకుని వచ్చి పెట్టిన వెంటనే అది ఆహారం మీదకి వెళ్ళదు. ఎవరి మీదకి వస్తుంది? పెట్టే యజమానుడి మీదకి వచ్చి ఎక్కి, ఏమండి, పెట్టి యజమానుడి దగ్గరకు వచ్చి పెట్టి నిన్ను ఆ యొక్క యజమానుని ఎక్కి ఆ తరువాత ఏం చేస్తుందో తెలుసా? పెట్టినటువంటి ఆహారాన్ని తింటూ తింటూ 10 సార్లు తన యజమానుని వైపు చూస్తుందట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ భక్తి గొప్పది? ఏమండి, ఏ భక్తి గొప్పది? వాక్య భాగాలలో దేవాతి దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలను మనం గమనించినప్పుడు చూడండి, ఇంతేకాకుండా దావీదు ఇక్కడ నటించాడు. ఈ నటన దేవుని యొక్క ఆలోచనను బట్టి కలిగింది అని మనం అనుకోవచ్చు. కానీ కొన్నిసార్లు దావీదు నటించాడు. ఎక్కడో తెలుసా? బెత్షెబాతో పాపం చేసి, అమ్మా మిద్ది పైన ఉన్నటువంటి మిద్ది మీద సంచరిస్తూ ఉన్నటువంటి దావీదు బెత్షెబాను చూసి ఆయన చేసినటువంటి పని, ఆమెతో పాపం చేశాడు. ఆమెతో పాపం చేసిన తర్వాత కొన్ని దినాలకి దావీదు గారికి ఒక కబురు వచ్చింది.
ఏంటి ఆ కబురు అంటే, బెత్షెబ కబురు పంపించి నేను గర్భవతినయ్యాను. ఏమని కబురు పంపించిందండి? నేను గర్భవతినయ్యాను అని కబురు పంపించినప్పుడు వెంటనే తన యొక్క యజమానుడైనటువంటి బెత్షెబ యజమానుడైనటువంటి ఉరియాను పిలిపించి, యుద్ధ సైన్యములో ఉన్నటువంటి ఉరియాని పిలిపించి, నీవు నీ ఇంటికి వెళ్ళు, నీ భార్య గర్భవతట, ఇదిగో తీసుకుని వెళ్ళు, పండ్లు తీసుకుని వెళ్ళు, ఈ యొక్క బహుమతులు తీసుకుని వెళ్ళు, ఇదిగో నీకు కావలసినవన్నీ కూడా తీసుకుని వెళ్ళు అని తన యొక్క యజమానుడైన ఉరియాతో మాట్లాడతాడు. ఎవరో తెలుసా? దావీదు. పాపం చేసింది ఎవరు? దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేసి ఈ పాపం గర్భం ధరించి బెత్షెబలో ఉన్నప్పుడు, ఈ బెత్షెబ కబురు పంపించినప్పుడు ఈ యొక్క దావీదు నటిస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? ఉరియా నీవు వెళ్ళు, బహుమతులు తీసుకొని పంపిస్తూ ఉన్నాడు. అయితే ఉరియా దినాన వెళ్ళలా, వీధి మీద చేరి చూస్తూ ఉన్నాడు. ఉరియా వెళ్ళాడా లేదా, ఉరియా వెళ్ళాడా లేదా అని చూస్తూ ఉంటే అక్కడ పచ్చికలో పండుకుని బయట నిద్రపోతూ ఉన్నాడు. మరలా రెండవ రోజు, ఇదిగో నీవు వెళ్ళు అని మద్యం త్రాగించాడు, ద్రాక్షరసం ఇప్పించాడు. అయినా కూడా ఆయన వెళ్ళలా. అయ్యా, ఇదిగో ఇక్కడ నా జనులైనటువంటి వారు బాధపడుతూ ఉంటే, యుద్ధం జరుగుతూ ఉంటే నేను నా రాజ్యాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళేది అని ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడండి? విడిచి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. మూడవదిగా దావీదు ఏం చేశాడో తెలుసా? ఇదిగో ఈ యొక్క లెటర్ను తీసుకుని వెళ్ళి నేను చెప్పేటువంటి వ్యక్తికి, సైనికుడికి నీవు ఇవ్వు అన్నప్పుడు ఆ లెటర్లో ఏం వ్రాయబడి ఉందంటే, ఇదిగో నీ దగ్గరకు తీసుకుని వస్తూ ఉన్నటువంటి ఈ ఉరియాను అక్కడే నీవు ఖడ్గముతో చంపివేయి. అమ్మా, ఖడ్గముతో చంపివేయి అన్నప్పుడు ఆ తరువాత ఆయన మరలా ఏం చేశాడో తెలుసండి? రాజు ఎంత గొప్పవాడండి, రాజు ఎంత మంచివాడు. సైన్యంలో యుద్ధ సైన్యంలో ఎవరి ఖడ్గం ఎప్పుడు తగులుతుందో తెలియదు. అలా చనిపోయినటువంటి రాజు యొక్క సైనికుని యొక్క భార్యను తనకు భార్యగా చేసుకుంటున్నాడు. రాజు ఎంత గొప్పవాడో అనుకుంటూ ఉండే లాగున ఏం చేశాడు తెలుసా? ఆ ప్రాంతములంతా కూడా ఇది చేశాడు. కానీ చూచుచున్న దేవుడు ఊరుకుంటాడా? ఏమండి, చూస్తున్న దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. తన యొక్క పాపానికి తగిన జీతాన్ని ఇచ్చిన వాడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వీటికంటే కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఈ ఆకీష్ అంటున్నాడు. ఆకీషు మాట్లాడినటువంటి మాట ఒకసారి చదవండి. ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది. చూడండి, వానికి పిచ్చి పట్టినది నా యొద్దకు విన్ని ఎందుకు తీసుకుని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేం పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీడిని తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాతగునా అని తన సేవకునితో అనేను. ఏమండి, ఏమంటున్నారు ఇప్పుడు? అయ్యా, పిచ్చి చేష్టలు చేసేవాడిని ఎందుకు తీసుకొచ్చారయ్యా? వీడు సంహరించాడు, సర్దారులను చంపాడు, ఫిలిస్తీయులను సంహరించాడు. అయితే నేటి దినాన ఈ వ్యక్తి ఎలా ఉన్నాడో తెలుసా? పిచ్చివాడు లెక్కున్నాడు. ఈ పిచ్చివాడిని నా సన్నిధికి మీరు ఎందుకు తీసుకుని వచ్చారు? మీరు చూడట్లేదా? ఈ పిచ్చి చేష్టలు చూస్తూ ఉన్నారా? ఈ పిచ్చి చేష్టలు మీరు చూస్తూ ఉన్నారా? ఈ పిచ్చి చేష్టలు చేసేటువంటి వ్యక్తిని నా సన్నిధికి మీరు ఎందుకు తీసుకుని వచ్చారు అన్నప్పుడు ఆ ప్రాంతము నుండి ఏమండి అదుల్లాము గుహకు దావీదు గారు వెళ్ళిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదుల్లాము గుహ గురించి గడిచిన దినాలలో మీకు ఒక మాటను తెలియచేశాను. అంతేకాకుండా ఈ అదుల్లాము గుహలో చేరి దావీదు గారు 34వ కీర్తనను రాశారండి. ఒకసారి దాన్ని కూడా చూద్దాం. చూడండి ఒకసారి 34వ కీర్తన. నేను ఎల్లప్పుడు దానిపైనండి దావీదు అబీమెలెకు ఎదుట, అమ్మా వినండి, ఆకీషు
రాజు లేదా ఆకీషు రాజుని వీరు ఏమని కూడా పిలుస్తారు అంటే అబీమెలెకు అని కూడా పిలుస్తారు. ఐగుప్తు రాజులను ఫరో అని ఏ విధంగా పిలుస్తారో ఫిలిస్తీయుల రాజులను అబీమెలెకు అని కూడా పిలుస్తారండి. చూడండి, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఏమంటున్నాడండి ఇక్కడ? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను, చూడండి విన్నారా ఈ మాట? నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను విడిపించెను. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం చూస్తే ఇశ్రాయేలీయులేమో సౌలు వల్ల భయం, ఈ యొక్క గాదు ప్రాంతములో ఏమో ఆకీషు వల్ల భయం. అయితే దేవుడు సౌలు నుండి విడిపించాడు, ఫిలిస్తీన్ల రాజు నుండి దేవుడు దావీదును విడిపించాడు. విడిపించినటువంటి దేవునిని స్తుతిస్తూ అదుల్లాము గుహలో చేరి ఈ యొక్క కీర్తన రాస్తూ ఉన్నాడండి. ఈయన రాస్తూ ఉన్నటువంటి కీర్తన, ఈ కీర్తనను బట్టి ఒక భక్తుడు కొన్ని చరణాలను రాశాడండి. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఇక్కడ వాక్య భాగాలలో మనం చూస్తే మొదటి సందర్భం జ్ఞాపకం చేసుకోండి. మొదటి సందర్భములో ఆకీషు రాజు యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప సంఘటనలు ఇవన్నీ కూడా. ఈ ఆకీషు గురించి మనం ఎప్పుడూ కూడా విని ఉన్నాం, కానీ నేటి దినాన నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ వ్యక్తిని గురించి మనం నేర్చుకోవాలి. ఈ ఆకీషు మొదటి సందర్భం ఏంటి అంటే, ఈ పిచ్చివాణ్ణి నా యొద్ద నుండి, ఈ పిచ్చివాణ్ణి నా యొద్ద నుండి తీసుకుని వెళ్ళండి, పంపివేయండి. అయితే రెండవ సందర్భాన్ని కూడా నేను మీ జ్ఞాపకం చేస్తాను. ఆకీషు రాజు దావీదు ఎడల ఏం కలిగి ఉన్నాడు అంటే, మొదటి సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం 4-6 వచనాలు. దావీదు గాతునకు పారిపోయి సౌలునకు తెలిసిన మీదట, చూడండి, అతడు దావీదును వెతుకుట మానివేసెను. అంతటి దావీదు, రాజపురమందు నీ యొద్ద నీ దాసుడునైన నేను కాపురము చేయనేలా, నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణములలో ఒకదాని యందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించుమని. అమ్మా, విన్నారా ఈ మాట? ఎవరిని అడుగుతూ ఉన్నాడండి? అయ్యా, నేను అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో తిరగడం ఏంటయ్యా, నేను ఈ ప్రాంతంలో నివసించడానికి నాకు ఒక స్థలాన్ని ఇవ్వయ్యా, నాకు కొంచెం స్థలాన్ని ఇప్పించు. అర్థమవుతుందండి? ఇస్తాడంటారా స్థలం? ఏమండి, ఇస్తాడా? అరే, ఈ పిచ్చివాడిని నా యొద్దకు ఎందుకు తెచ్చారా? ఈ పిచ్చివాడిని ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళండి. ఇదిగో వీడు చేస్తూ ఉన్నటువంటి పిచ్చి చేష్టలు మీకు కనిపించట్లేదా అన్నటువంటి వ్యక్తి దావీదు వచ్చి అడుగుతూ ఉన్నాడు. ఏమన్నో తెలుసా?
ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా వ్రాయబడినటువంటి ఈ మాటలండి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెతుకుట మానివేసెను. అంతట దావీదు, రాజపురమందు నీ యొద్ద నీ దాసుడు నేను కాపురము చేయనేలా? నీ దృష్టికి నేను అనుగ్రహము పొందిన వాడనైతే, అమ్మ వినండి వినండి, నీ దృష్టికి నేను అనుగ్రహము పొందిన వాడనైతే, దేవుని యొక్క సన్నిధిలో మనము ఉంటే, దేవుని యొక్క అనుగ్రహం అనేది మన మీద ఉంటే ఆటోమేటిక్గా మనుషుల యొక్క అనుగ్రహం కూడా మన మీద ఉంటుందండి. చూడండి, వాక్య భాగాలలో మనం చూస్తే, పొందిన వాడనైతే బయటి పట్టణములో ఒకదాని యందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించుమని ఆకీషును అడగగా, ఆకీషు సిక్లాగు అను గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లాగు యూదా రాజుల వశమున ఉన్నది. హల్లెలూయా. అవండి, దావీదు చడుగుతూ ఉన్నాడు, అయ్యా నేను నీ ఎదుట అనుగ్రహము నొందిన వాడనైతే, విన్నారండి, నీ ఎదుట అనుగ్రహము నొందిన వాడనైతే, నీ దృష్టికి నేను మంచివాడినైతే, నీ దృష్టికి నేను నీకు అనుకూలమైనటువంటి వ్యక్తిగా నీ కంటికి నేను కనిపిస్తే ఏం చెయ్యి, నాకు ఈ ప్రాంతంలో నివసించడానికి నాకు స్థలాన్ని ఇవ్వు అంటే ఒక గ్రామాన్నే ఇచ్చాడండి. ఎవరికి? సిక్లాగు అనేటువంటి గ్రామాన్ని దావీదుకి ఇచ్చాడు. నేటికి ఆ గ్రామము యూదా రాజుల వశములోనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు కొన్ని మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అవి ఏంటయ్యా అంటే, దావీదు అనుగ్రహాన్ని పొందాడు, దేవుని అనుగ్రహాన్ని పొందాడు కాబట్టి ఆ దినాన తన శత్రువైనటువంటి ఆకీషును జయించగలిగాడు. ఆకీషు ఉన్నటువంటి ప్రాంతంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకొనగలిగినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీవు కూడా దేవుని దయనొందితే చాలు. ఎవరి దయండి? నేను మనందరం కూడా దేవుని దయనొందితే చాలు, ఆటోమేటిక్గా మనుషుల దయ మనకు వస్తుంది. అర్థమవుతుందండి? ఎవరి దయనొందాలి? నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, నీ ప్రవర్తన దేవుని యందు సరిగా ఉండాలి, నీ యొక్క జీవిత విధానము దేవుని యందు చక్కగా ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే నీవు దేవుని యందు చక్కగా ఉండగలుగుతావో అప్పుడే నీకు ఏమి అవసరమో వాటన్నిటిని కూడా దేవుడు ఆటోమేటిక్గా నీకు ఇచ్చేవారై ఉంటున్నారు. చూడండి, వాక్య భాగాలలో మనం గమనిస్తే యోసేపు గారు ఉన్నారండి. యోసేపు గారు ఎవరి దయనుందాడో తెలుసా? దేవుని దయను పొందాడు కాబట్టి జైల్లో ఉన్నప్పటికీ, చెరసాలలో ఉన్నప్పటికీ చెరసాల నాయకుని దయ కూడా ఆయన పొందాడండి. చెరసాల నాయకుని దయ పొందాడు కాబట్టి ఏం చెబుతూ ఉన్నాడు? అయ్యా ఇదిగో చెరసాలలో ఒకడున్నాడు, కల భావం చెప్పగలడు, కలను చెప్పగలడు, కల భావాన్ని కూడా చెప్పగలడు. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యోసేపు చెరసాల నాయకుని యొక్క దయను పొందాడు. చెరసాల నాయకుని యొక్క దయను పొందాడు. యాకోబు కూడా మనం గమనిస్తే యాకోబు దేవుని దయను పొందాడండి. దేవుని దయను పొందాడు కాబట్టి అతడు లాబాను ఇంటిలో ప్రవేశించినప్పుడు అతడు పట్టిందల్లా బంగారమే అయింది. అతడు వెళ్ళిన చోటల్లా కూడా వృద్ధి కలుగుతూనే ఉంది. తన మామ ఇంట ఉన్నంత వరకు ఆయన ఎంతగానో వృద్ధి చెందుతూ ఉన్నాడు. కాబట్టి లాబాను ఇంట్లో అడుగు పెట్టిన నాటు నుండి అతనికి కలిసి రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎవరి దయ ఉంది? అమ్మ చెప్పండి, ఎవరి దయ? దేవుని దయ లేకుండా వృద్ధి అనేది ఎప్పటికీ జరగదు. ఏమండి, మనుషుల దయ నీ దగ్గర ఉంటే అయ్యా మావాళ్ళు అంటారు. నీ దగ్గర ఏమీ లేకపోతే ఎవరో కూడా నిన్ను చేరదీయరు. కానీ దేవుడు అంటున్నాడు, ఏమన్నా తెలుసా? వాక్య భాగంలో చెబుతూ ఉంది, నీవు నా యందు భయభక్తులు కలిగిన వాడవుగా ఉండు, నీ ప్రవర్తన నా యందు సరిగా ఉంచుకో, నా యందు నీవు నిత్యము నీవు నిలకడగా జీవించు
అన్నప్పుడు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో ఆటోమేటిక్గా దేవుడు మన మీద మనుషుల దయను చూపిస్తూ ఉన్నాడు. ఇంకా వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే అమ్మా, అనుగ్రహము పొందిన వారు ఎవరైనా జ్ఞాపకం వస్తున్నారా? ఏమండి, మనుషుల దయను పొందినటువంటి వారు ఎవరైనా జ్ఞాపకం వస్తున్నారా? ఈ ప్యాటర్న్లో అయ్యా, యోసేపు చెరసాల నాయకుని యొక్క దయను పొందాడు, యాకోబు లాబాను యొక్క దయను పొందాడు, ఇక్కడ దావీదు ఆకీషు యొక్క దయను పొందాడు. ఇంకా ఎస్తేర్ అండి, అమ్మ ఎస్తేరు ఏం చేయబడిందో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దయ పొందింది. దేవుని దయ పొందినటువంటి ఎస్తేరు హేగే దయ పొందింది. ఎవరి దయ అండి? హేగే దయ పొందింది. హేగే దయ పొందినటువంటి ఈ ఎస్తేరు రాజుగారి దయ పొందింది. విన్నారండి? ఎస్తేరు దేవుని దయ పొందింది. దేవుని దయ పొందినటువంటి ఎస్తేరు హేగే ఏం చెప్పితే అలా నడిచింది, ఏం చేయమంటే అలా చేసింది, ఎంత సౌందర్యంగా రెడీ అవ్వమంటే అలానే రెడీ అయింది. అయితే హేగే మాట వినినటువంటి ఎస్తేరు ఎక్కడికి? రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారి దయను కూడా పొందింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, దేవుని దయ నీవు పొందితే మనుషుల దయ ఆటోమేటిక్గా నీకు ఉంటుంది. అవండి, ఇంకా దానియేలు గారు ఉన్నారు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలో ఎవరి దయను పొందారో తెలుసా? దేవుని దయ పొందారు. దేవుని దయను పొందినటువంటి వీరు దేవుని కటాక్షం పొందారు కాబట్టి వారి మీద అధికారిగా నియమించినటువంటి అమ్మా అష్పనైజు అనేటువంటి నపుంసకుని యొక్క దయను కూడా వీరు పొందారు. ఎవరి దయనండి? అష్పనైజు అనేటువంటి నపుంసకుని యొక్క దయను పొందారు కాబట్టి ఆహారాన్ని శాకాహార ప్రియులయ్యారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దానియేలుకు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలకు దేవుని దయ లేకుండా ఉంటే నపుంసకుని దయ కూడా ఉండేది కాదు. కాబట్టి గమనించండి, ఈ యొక్క దావీదు దేవుని దయ పొందిన వాడుగా లేకుండా ఉంటే ఆకీషు దగ్గర స్థలము దొరికేది కాదు. గమనించండి, వాక్య భాగాలలో ఇంకా మనం గమనిస్తే అమ్మా, మోషే గారి తల్లి చక్కగా పెట్టి చేసి ఏం చేసిందండి? నైలు నదిలో వదిలిపెట్టింది. నైలు నదిలో వదిలిపెట్టిన తర్వాత అవండి, నైలు నదిలో వదిలిపెట్టిన తర్వాత తన అక్క ఫాలో అవుతూ వస్తుంది మోషే గారిని. అయితే ఆ టైంలో ఎవరున్నారండి అక్కడ? ఫరో కుమార్తె ఆ యొక్క నదిలో స్నానం చేయుటకు వచ్చినప్పుడు, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటిది ఎప్పుడైతే ఆ యొక్క పెట్టిని చూసిందో, తీసుకుని రమ్మనిందో, ఆ టైంలో మోషే గారిని చూడగానే ఏమండి ఎవరు గిల్లారండి? అప్పటి వరకు నవ్వుతూ ఉన్నటువంటి మోషే అప్పుడే ఎందుకు ఏడ్చాడు? ఏమండి, ఈ పెట్టులో ఏముందో ఎవరికి తెలియదు. దేవదూతే వచ్చి గిల్లిందేమో. ఏమండి, ఎప్పుడైతే మోషే గారు ఏడుస్తూ ఉన్నారో అప్పుడే రాజకుమార్తెకు దయ కలిగింది. ఎప్పుడైతే దయ పుట్టిందో ఏమండి, ఇతనిని నైలు నదిలో పడవేసేటువంటి అధికారం ఉన్నా, ఇతనిని మంత్రసానుల చేత చంపివేయాల్సినటువంటి అధికారం ఉన్నా, ఇతడు హెబ్రేయుడని తెలిసినా ఏం చేసిందో తెలుసా? తనను తీసుకుని వెళ్ళి రాజ్యనగరంలో పెంచింది. కారణం ఏంటండి? మోషే దేవుని దయనొందాడు, రాజ్యకుమార్తె యొక్క దయను కూడా పొందాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నేటి దినాన కూడినటువంటి మనం దేవుని దయ పొంది ఉన్నామా లేదా? ఏమండి, దేవుని దయను, దేవుని కటాక్షమును, దేవుని యొక్క అనుగ్రహమును, దేవుడు చూపించేటువంటి ప్రేమను పొంది ఉన్నామా లేదా?
దేవుని ప్రేమను పొందిన వారముగా ఉంటే ఆయన మన పట్ల ఆయన కటాక్షాన్ని చూపించేవారుగా ఉంటారు. ఇంకా 3వ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథములో 29వ అధ్యాయములో చూడండి, 29వ అధ్యాయం మనం చూస్తే, అంతలో ఫిలిష్తీయులు దండెత్తిపోయి ఆఫేకులో దిగియుండిరి, ఇశ్రాయేలు యెజ్రెయేలులోని జల దగ్గర దిగియుండిరి. ఫిలిష్తీయులు సర్దారులు తమ సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను వ్యూహపరచి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆకీషుతో కలిసి దండు వెనుక తట్టుకు వచ్చుచుండేరి. ఎవరెవరికి యుద్ధం వచ్చిందండి ఇప్పుడు? అమ్మా విన్నారా ఈ మాట? ఎవరెవరికి యుద్ధం వచ్చింది? మరలా ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు యుద్ధం వచ్చింది. ఈ దావీదు ఎక్కడున్నాడు? ఫిలిష్తీయుల ప్రాంతంలో ఉన్నాడు. దావీదు ఇశ్రాయేలీయుడా ఫిలిష్తీయుడా? ఎవరి పక్షాన యుద్ధం చేయాలి? ఏమండి, ఎవరి పక్షాన యుద్ధం చేయాలి? ఇశ్రాయేలీయుల పక్షాన యుద్ధం చేయాలి. ఇశ్రాయేలీయుల పక్షాన యుద్ధం చేయాలి అంటే ఇప్పుడు ఈయనున్న ప్రాంతం ఫిలిష్తీయ ప్రాంతం. ఈ ప్రాంతంలో చేరి యుద్ధం ఎలాగ చేయగలడండి? కానీ ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఎవరు వెనుక వెళ్తున్నాడో తెలుసా? ఆకీషు రాజు వెంట వెళ్తున్నాడండి. ఆకీషు రాజు వెంట వెళుతూ అక్కడ ఉన్నటువంటి వారు అంటున్నారు, ఫిలిష్తీయుల సర్దారులు, అయ్యా ఈ హెబ్రీయులు మనతో కూడా ఎలాగ రావాలి? వీరందరిని ఎందుకు తీసుకుని వస్తూ ఉన్నావు? వీరందరిని తీసుకుని వస్తే వీరికి మన యొక్క ఇవన్నీ కూడా తెలిసి వీరే మన మీద యుద్ధం చేసి మనల్ని సంహరిస్తారేమో. ఏమండి, ఏం చేస్తారండి? అమ్మా, ఇప్పుడు ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు యుద్ధం వచ్చింది. ఇప్పుడు దావీదు ఎవరి పక్షాన యుద్ధం చేయాలి? ఎవరి పక్షాన యుద్ధం చేయాలి? ఏమండి, నేను ఇశ్రాయేలీయునైనటువంటి నేను ఫిలిష్తీయుల పక్షాన ఎట్లాగ యుద్ధం చేస్తా? ఏమండి, కానీ దావీదు ఎవరు వెనుకున్నాడో తెలుసా? ఆకీషు రాజు వెనకనే ఉన్నాడండి. ఆకీషు రాజు వెనకనే ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సర్దారులందరూ అంటున్నారు, అయ్యా ఈ హెబ్రీయులు మనతో పాటు ఎందుకు? ఈ హెబ్రీయులు మనతో పాటు ఎందుకు? ఫిలిష్తీయులు సర్దారులు అంటున్నారు, హెబ్రీయులు ఎలా రావాలను అని ఆకీషును అడుగుగా అతడు, ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యొద్ద నుండిన ఇశ్రాయేలు రాజు అయిన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కాడా? ఏమండి, ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇశ్రాయేలు రాజుకు సౌలుకు అమ్మా నా సేవకుడు కాడా? దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమీ నాకు కనబడలేదు అని ఫిలిష్తీయుల సర్దారులతో అనేనో. ఏమండి, ఎవరు ఇవ్వగలరండి ఇంత గొప్ప సాక్ష్యం? మన గురించి సాక్ష్యాన్ని ఎవరైనా ఇవ్వగలరా? నేటి దినాన మన గురించి అసలు మన సాక్ష్యం ఏంటి? అయ్యా పలానా వారు, అయ్యా వాళ్ళు మంచి వాళ్ళండి, దేవుని యందు భక్తి కలిగిన వారండి, దేవుని యందు విధేయత కలిగిన వారండి, మనం ఏదైనా ప్రాబ్లంతో వారి దగ్గరకు వెళితే సలహా ఇస్తారు, మన కొరకు ప్రార్థన చేస్తారు అని నీ గురించి ఎవరైనా ఎప్పుడైనా సాక్ష్యం ఇచ్చారా? ఏమండి, ఇచ్చారా? చెప్పండి అమ్మా, వింటున్నారా? వాక్యం అర్థమవుతుందా? మన బంధువుల ఎదుట, రక్త సంబంధికుల ఎదుట, ఇరుగు పొరుగు వారి ఎదుట ఏం సాక్ష్యం ఉందంటారండి? ఉందా లేదా? చెప్పండి. ఫిలిష్తీయుల సర్దారులందరూ కలిసి అంటున్నారు, ఈ హెబ్రీయుని ఎందుకు మనతో పాటు రాణిస్తున్నావు? మనతో పాటు ఎందుకు తీసుకొచ్చావు? వీరందరూ కలిసి మన మీద యుద్ధం చేసి మనలను సంహరిస్తారేమో అంటూ ఉంటే ఆకీషు మాత్రం ఎవరి మీద నమ్మకం ఉంచాడండి?
చూడండి ఆ మాటలు చూస్తే, ఇతడు నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమీ నాకు కనబడలేదని. ఫిలిస్తీయుల సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుషుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగిపోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, యుద్ధమందు అతడు మనకు విరోధి అవునేమో, దేని చేత అతడు తన యజమానునితో సమాధాన పడును. మన వారి తలను ఛేదించి తీసుకుని పోటు చేతనే కదా తన యజమానునితో సమాధాన పడును. అవండి అమ్మ, అర్థమవుతుందా మీకు? చూడండి ఏమంటున్నారు తెలుసా వాళ్ళు? అయ్యా, సౌలుతో దావీదు ఎలా సమాధాన పడతాడో తెలుసా? మనందరి యొక్క తలలను తీసుకుని వెళితేనే కదా సమాధానం కలిగేది. ఎవరికి? సౌలుకి. ఇదిగో నేను ఆ ప్రాంతానికి వెళ్ళి నేను ఫిలిస్తీయులను సంహరించాను అని చెబితే సౌలుకి దావీదుకి మధ్య సమాధానం కలుగుద్ది. మరలా పాడుతున్నారండి పాట. ఏం పాటో తెలుసా? సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి. కాబట్టి ఆకీషు దావీదుని పిలిచి, ఏమండి ఇన్ని మాటలు మాట్లాడుతున్నా రాజు మాత్రం ఎవరి పక్షాన ఉన్నాడండి? ఏమండి, ఒక శత్రువు మన ప్రాంతానికి వచ్చాడు, మన ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు, మన ప్రాంతంలోనే సంచారం చేస్తున్నాడు. అయితే మన చోటే ఉండి మన దగ్గరే ఉండి ఇప్పుడు యుద్ధానికి కూడా మనతో పాటే వస్తానంటున్నాడు. ఈ వ్యక్తిని ఎలాగా నమ్మో? ఉన్నటువంటి వారు ఎవరికి నమ్మకం ఉన్నా లేకపోయినా, ఏమండి ఆలోచించండి, నిన్ను బట్టి లోకంలో ఉన్నవారు ఎవరు నిన్ను నమ్మినా నమ్మకపోయినా నీ దేవునికి నీ మీద నమ్మకం ఉంది. నీ దేవునికి నీ మీద నమ్మకం ఉంది. ఆయన అంటున్నాడండి, యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థవంతుడివై ఉన్నావు, దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యుద్ధకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును నాకు కనబడలేదు, కానీ సర్దారులు నీ యందు ఇష్టం లేక ఉన్నారు. ఫిలిస్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకుండానట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళుమని చెప్పగా. అవండి ఏమంటున్నారండి అమ్మా? అర్థమవుతుందా? ఏమంటున్నాడు ఇప్పుడు? అయ్యా, నీవు వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు నీ యందు ఏ దోషము కూడా నాకు కనబల్లా. అయితే ఈ చుట్టూ ఉన్నారు చూడు ఈ సర్దారులో, వీరికి నీవు ఎక్కడ ఉండడం ఇష్టం లేదు. కాబట్టి సుఖముగా సంతోషముగా ఈ ప్రాంతం నుండి నీవు నీ ప్రాంతానికి వెళ్ళిపో. అండి ఎలా ఉందండి డీల్? వాక్య భాగాలలో మనం చూస్తే దేవదేవుడు ఆ మాట మాట్లాడుతుంటాడండి. 9వ వచనం ఆయన మాట్లాడిన మాట. అందుకు ఎవరండి? ఆకీషు, అయ్యా నీవు నా కంటికి ఎలా కనిపించావో తెలుసా? దావీదు, నీవు నా కంటికి ఎలాగ కనిపించావు? దైవ దూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును. అమ్మా, ఎంత గొప్ప సాక్ష్యం అండి! ఆకీష్ రాజు నేర్పిస్తూ ఉన్నాడు, ఎవరిని కూడా తక్కువగా ఎప్పుడు కూడా చూడకూడదు. వాడు శత్రువు అయినా సరే వాడిని నీవు ప్రేమించి చూడు. శత్రువుల ఎదుటి దేవుడు భోజనాన్ని సిద్ధం చేశాడు. ఎవరికి? ఏమండి? దావీదుకి తన ప్రాంతంలో ఉండి నివాసాన్ని ఏర్పాటు చేసుకొని, ఏమండి దావీదు ఆకీష్ కంటికి ఎలాగ కనిపిస్తున్నాడండి? దైవ దూత వలె కనిపిస్తున్నాడండి. మరి మనం ఏమండి
వాక్య భాగాలలో చూస్తే దేవుడు చెబుతున్న మాటలు, అయ్యా 3 సందర్భాలను జ్ఞాపకం చేశాను. ఒకటేమో ఆకీషు దగ్గర పిచ్చివాళ్ళు లెక్కున్నాడు, ఈ పిచ్చివాడిని నా యొద్ద నుండి తీసుకుని వెళ్ళండి అన్నాడు. రెండవదిగా అదే పిచ్చివాడికి ఏం చేశాడండి, నా ఊరిలో నీవు ఉండు అని సిక్లాగు అనేటువంటి గ్రామాన్ని ఇచ్చాడు. దావీదుతో పాటు 300 మంది ఉన్నారండి ఆ ప్రాంతంలో. ఎవరు? ఇశ్రాయేలీయులు. దావీదుతో పాటు 3. ఒకసారి ఆ మాటను కూడా చూద్దాం. 600 మంది. ఎంతమంది ఉన్నారండి? ఇంతమంది ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ఊరిని ఎవరికి ఇచ్చాడు యొక్క ఆకీషు? అమ్మాయి ఎన్ని రోజులు ఉన్నాడో కూడా ఆ మాటను కూడా చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 27:7. చూడండి, ఇంచుమించు 16 నెలలు ఉన్నాడు. ఎక్కడ? శత్రువుడు ఎదుట దేవదేవుడు వ్యక్తికి భోజనాన్ని సమకూర్చిన వారుగా ఉంటున్నారు. జ్ఞాపకం పెట్టుకోండి. 3 విషయాలను జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. అయ్యా, ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా నిన్ను విడిచినప్పుడు, నీతో ఉన్నవారే నీకు శత్రువులైనప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నీవు నా ఎదుట ఉన్నావు కాబట్టి నేను నీకు భోజనాన్ని సిద్ధపరుస్తా అని దేవుడు సిద్ధం చేశాడు కదండి. చేశాడా చేయలేదా? చెప్పండి, చేశాడా చేయలేదా? ఎలాగ చేశాడో తెలుసా? ఆ చోటికి వెళ్ళిన వెంటనే, ఇదిగో నేను దావీదుని, నాకు స్థలం కావాలి అంటే వచ్చేది కాదేమో. ఆయన ఉన్న ప్రవర్తనను బట్టి, మాట్లాడిన మాటను బట్టి, ఉండిన విధానాన్ని బట్టి ఆకీషుకి దయ కలిగి, అనుగ్రహము కలిగి ప్రాంతాన్ని ఇచ్చాడండి. అయితే ప్రాంతాన్ని పొందుకున్నటువంటి ఆ వ్యక్తి ఉన్నంతకాలం వారికి ఏ హాని కూడా తలపెట్టలా. అయితే దావీదును చూసినప్పుడు ఆకీష్ కనిపించింది. దావీదు ఎలాగా ఉన్నాడండి? దేవదూత వల్లే, దైవ దూత వల్లే. నీ ముఖం నా కంటికి ఎలాగ కనిపిస్తుందంటే దైవ దూత వల్లే కనిపిస్తుంది. మన ముఖాలండి అవండి, చెప్పండి, ముఖంలో విచారం, వికారం. అమ్మా, ఎప్పుడు నెమ్మది ఉండదు, ఎప్పుడు అనుకూలం ఉండదు. దేవదేవుడు తెలియచే దైవజనుడు దేవదాసయ్య గారు అంటారు, ఆనందకరమైనది మన బ్రతుకు, ఆశ్చర్యకరమైనది మన బ్రతుకు, అద్భుతకరమైనది మన బ్రతుకు, ఉపయోగకరమైనది మన బ్రతుకు. ఉన్న ఈ బ్రతుకులో గందరగోళమైన పరిస్థితుల్లో జీవించడం కన్నా నెమ్మదిగా దేవుని ఎదుట సంతోషముగా జీవించి దేవుని సన్నిధి మనం పొందుకుంటే, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే, మనుషులందరి ఎదుట మనం దయ కలిగిన వారముగా ఉంటాం. దేవుని సన్నిధి మనకు లేకుండా ఉంటే మనుషులందరూ కూడా మనలను ఏం చేస్తారండి? దూరం చేస్తారు. కాబట్టి మనందరము కూడా దైవ సన్నిధి కలిగి జీవించు భాగ్యము దేవదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా తండ్రి, ఘనమైన శక్తి కలిగిన ఉన్నతమైన నామానికై వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. దేవా, నీ యొక్క సముఖములో చేరి ఆకీష్ గారి యొక్క గొప్ప పాఠాలను మేము నేర్చుకున్నాం. దేవా, నేర్చుకున్నటువంటి మేమైనా ఈ మాటలను మా వినికిడిలో సిద్ధము చేసుకుని భద్రం చేసుకుని భాగ్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ పావన నామమున అడిగి వేడుకొంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత, మరణాత, మరణాత. దేవదేవుడే మనందరిని దీవించునుగాక.